హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం అంగం యొక్క పొడవును పెంచే ఒక సులువైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కా గురించి ఇంతకుముందు చాలా మంది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా ఈ చిట్కాను ఉపయోగించి, అంటే ఇవే కాకుండా ఇంకా చాలా ఔషధాలు ఉపయోగించి తయారు చేసినటువంటి ఆయిల్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఎవరైనా సరే అంగ పరిమాణం చిన్నగా ఉంది అని అనుకునే వారికి ఈ చిట్కా చక్కగా తప్పకుండా ఉపయోగపడుతుంది. సో దీనికి కావాల్సిందల్లా నేను చెప్పిన వాటిని మీరు జాగ్రత్తగా అన్ని సమమోతాదులో తీసుకోవాలి. అశ్వగంధ, వస, చెంగల్వకోస్టు ఈ మూడింటిని సమభాగాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మీరు ఒక 50 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే ఒక 500 మిల్లీలీటర్ల అంటే హాఫ్ లీటరు నువ్వుల నూనెలో దీనిని వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత అదంతా కూడా నల్లగా మాడిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ నూనెను మీరు ఒక సీసాలో వడబోసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు ఒకటి లేదా 2 చెంచా మోతాదులో ఒక చిన్న బౌల్లో తీసుకొని కొద్దిగా గోరువెచ్చ చేసుకొని అంగం మీద ఇలా ముందటికని మసాజ్ చేస్తూ ఉండాలి. ఓన్లీ ఇలాగే ముందటికి మసాజ్ చేయాలి, ఇలా చేయకూడదు. సో ఇలా చేసుకోవడం వల్ల అంటే మరీ గట్టిగా కాకుండా అదేవిధంగా మరీ మెత్తగా కూడా మీడియంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా పొడవు లావు అనేది పెరగడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇలా చేసుకున్న తర్వాత కనీసం ఒక 30 నిమిషాల వరకు కూడా కడుక్కోకుండా ఉంచుకోవాలి. తర్వాత శుభ్రపరచుకున్నా ఏం కాదు. అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. అండ్ దీన్ని కంటిన్యూగా మీరు కనీసం 3 నుంచి 4 నెలల పాటు ఉపయోగించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ ఇంకా దీనికి సంబంధించినటువంటి ఔషధాల గురించి మీకు కావాలి అనుకున్నా, అంటే మన దగ్గర కూడా అంగ పరిమాణం పెంచడానికి చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. సుమారుగా 18 రకాల మూలికలతో చేసినటువంటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే వాటిని మేము అందించడం అనేది జరుగుతుంది. మీరు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి కొరియర్ ద్వారా తెప్పించుకొని ఆ మెడిసిన్ వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ ముందు చాలా రాబోతున్నాయి. మీకు కనుక నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.